దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ కలుగునుగాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే నా యొక్క స్టాఫ్ని మీకు పరిచయం చేయటానికి, నా ఎంప్లాయీస్ని మీకు ఇంట్రడ్యూస్ చేయటానికే నేను మీ ముందుకు రావడం జరిగింది. అంటే గతంలో ఒక నెల రోజుల క్రితం మా దగ్గర ఒకే ఎంప్లాయీ ఉండేవాడు. ఆయన పేరు పాస్టర్ జాన్ పాల్ గారు. ఆయనది కడప. ఆయన మాకు ప్రమోటింగ్ చేస్తామని చెప్పి అజయ్ని నన్ను ప్రమోట్ చేస్తానని మా దగ్గర జాయిన్ అయ్యాడు. చాలా చక్కగా ఆయన ఉద్యోగాన్ని ఆయన చేస్తున్నాడు. అయితే ఆయనకు 100 రూపాయలు జీతం ఇచ్చేవాళ్ళం, ఎందుకంటే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడు జాన్ పాల్ గారు. 100 రూపీస్ శాలరీ ఇచ్చేవాళ్ళం. ఈ మధ్యకాలంలో అన్న నేను మంచిగా వర్క్ చేస్తున్న పర్ఫార్మెన్స్ మీకు నచ్చింది కదా, నా స్కిల్స్ మీకు నచ్చాయి కదా, అది కాక మీకోసం ఈ మధ్య లైవ్స్ పెడుతున్నాను, మాట్లాడుతున్నాను, ఇంటర్వ్యూస్లో కూడా మరలా మీ ప్రస్తావన లేవనెత్తుతున్నాను కదా, నాకు కొంచెం శాలరీ పెంచండి అంటే ఒక 50 రూపాయలు శాలరీ పెంచి మంత్లీ 150 రూపీస్, నెలకు 150 రూపాయల శాలరీ మా ప్రమోటింగ్ టీంలో ఉన్నటువంటి జాన్ పాల్ గారికి ప్రతి నెల 150 రూపాయల శాలరీ ఇస్తున్నాం మన సిపిఎఫ్ తరపు నుంచి. అది కూడా నా సొంత డబ్బులు ఏమి కాదు, మన సిపిఎఫ్ టీం మెంబర్స్ నుంచి వస్తున్నటువంటి సహకారంలో నుంచే ఇస్తున్నాం ఆ శాలరీ. ఇంకా ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే జాన్ పాల్ గారికి నేను శాలరీ ఇస్తున్నానటువంటి విషయం తెలిసినటువంటి మరికొంతమంది పాస్టర్స్ మమ్మల్ని సంప్రదించారు. అన్న మేము కూడా మీకు ప్రమోటింగ్ టీమ్గా ఉంటాం, మిమ్మల్ని ప్రమోట్ చేస్తామని చెప్పి నన్ను కొంతమంది సంప్రదించారు. వాళ్ళు నాకంటే వయసులో పెద్దవాళ్ళు, అనుభవంలో కూడా పెద్దవాళ్ళు, ఆల్రెడీ క్రైస్తవ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళే. అయితే నాకు ఆశ్చర్యం వేసింది, అన్న మీరు పెద్దవాళ్ళు కదా, మరి వయసులో పెద్దవాళ్ళు, అనుభవంలో పెద్దవాళ్ళు, మీరు నన్ను ప్రమోట్ చేయడానికి మీరు నా దగ్గర వర్క్ చేయటం ఏంటి అని నేను అడిగాను. అడిగితే లేదు తమ్ముడు, మీకోసం మేము వర్క్ చేస్తాము, కాబట్టి మా పర్ఫార్మెన్స్ నువ్వు చూసిన తర్వాతనే మాకు శాలరీ ఫిక్స్ చేయి అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంతకు వీళ్ళు ఎవరు అనేది మీకు ఒక సందేహం ఉంటుంది. ఎవరు కాదు, మనకు బాగా సుపరిచితులే. అభినయ్ దర్శన్ సమాజంకి, క్రైస్తవ సమాజానికి పరిచయం కాకమునిపే ఎప్పటి నుంచో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఈ 4 వ్యక్తుల పేర్లు చెప్తాను. ఒకటి పాస్టర్ జాన్ పాల్ గారు కడప, రెండవది పాస్టర్ హనీ జాన్సన్ గారు వైజాగ్, 3 పాస్టర్ పీటర్ పుట్ట గారు గుడివాడ, 4 ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్ గారు హైదరాబాద్. ఈ 4 ప్రాంతాల నుంచి ఉన్నారు. జాన్ పాల్ గారిని చూసి ఈ 3 కూడా వచ్చారు. అయితే ఈ 3 చూసి ఎక్స్ తెలుగు క్రిస్టియన్ ప్రవీణ్ అన్నటువంటి అతను కూడా, అన్న నేను కూడా మీకోసం వర్క్ చేస్తానన్నా, ఏదో రీతిగా మిమ్మల్ని ప్రమోట్ చేస్తాను, ఏదో ఒక రకంగా అలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీ పేరు మర్చిపోకుండా ఉండే విధంగా నేను మీకు నా వంతు సహకారాన్ని అందిస్తానన్నా, నేను క్రైస్తవ్యంలోంచి బయటకు వచ్చినప్పటికి సరే మీకోసం మేము పనిచేస్తాను, క్రైస్తవత్వంలోంచి నేను బయటకు వచ్చినా కూడా నువ్వంటే నాకు అభిమానం అన్నా, నేను నెగిటివో పాజిటివో ఏదో రకంగా మిమ్మల్ని నేను ప్రమోట్ చేస్తూ ఉంటానన్నా అని చెప్పాడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు కూడా. సో ఏదేమైనా సరే జాన్ పాల్ పర్ఫార్మెన్స్ చూసి మేము శాలరీ పెంచాము. ఆ విషయం వీళ్ళందరికీ అర్థమైంది. పీటర్ పుట్ట గారికి, హనీ జాన్సన్ గారికి, ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్ గారికి, అలాగే ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారికి, వీళ్ళందరికీ కూడా అర్థమైంది అభినయ్ దర్శన్ ప్రమోటింగ్ టీమ్ని పెట్టుకుంటున్నారు, వాళ్ళకి శాలరీస్ ఇస్తున్నా అని చెప్పి అర్థమైంది. వీళ్ళు నన్ను సంప్రదించినప్పుడు మరి నేను కాదనలేకపోయాను. నాకు మొహమాటం ఎక్కువ, నాకు మంచితనం ఎక్కువ, అందుకు కాదనలేక వెంటనే వీళ్ళని అపాయింట్ చేసుకున్నా. అయితే నేను చెప్పాను, అన్న నేను జాన్ పాల్ గారికి ఇచ్చినంత శాలరీ మీకు ఇవ్వలేను నేను, ఎందుకంటే జాన్ పాల్ గారు దాదాపుగా 2-3 మంత్స్ నుంచి మా కోసం కష్టపడి మమ్మల్ని బాగా ప్రమోట్ చేశాడు. అసలు ఈరోజు మా పేరు 2 తెలుగు రాష్ట్రాల క్రైస్తవులందరికీ తెలియటం, అలాగే దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు క్రైస్తవులందరికీ కూడా నేను అజయ్ సుపరిచితులం పరిచయం అవటానికి గల కారణం జాన్ పాల్ గారు. కాబట్టి ఆయనకు నేను నెలకి 150 రూపాయలు శాలరీ ఇస్తున్నాను. మరి ఇప్పుడు మీరు కొత్తగా జాయిన్ అవుతున్నారు కదా, మరి మీరు పర్ఫార్మెన్స్, మీ స్కిల్స్, మీరు నా కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తారు, అది మీరు చేసి చూపించండి. మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా నేను శాలరీ పెంచుతానన్నా అని హనీ జాన్సన్ గారితో, పీటర్ పుట్ట గారితో, ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్ గారితో, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారితో నేను చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు జాన్ పాల్ గారికి ఫోన్ చేసి మీరన్న కొంచెం రికమెండ్ చేయండి,
కనీసం ₹150 శాలరీ కాకపోయినా నెలకు ₹100 శాలరీ మాకు ఇచ్చేలాగా మీరు మాట్లాడండి అని చెప్పారు. అయితే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అటు 150 కాకుండా అటు ₹50 కాకుండా నెలకో ₹75 వీళ్ళకి శాలరీ ఫిక్స్ చేశా. అయితే వీళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పాను, అన్నా మీకు ఒక ₹75 మంత్లీ శాలరీ ఇస్తాను నేను. మీరు చేయాల్సింది ఏంటంటే ఏదో ఒక రకంగా నన్ను ప్రమోట్ చేయండి అన్న. యూట్యూబ్ ఛానల్స్లో మీకు లైవ్స్ పెట్టచ్చు. మీకు మంచి ఫాలోవర్స్ ఉన్నారు, మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మంచి వ్యూవర్షిప్ ఉంది మీకు. అలాగే వీళ్ళైతే ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్ గ్రూప్స్లో, ఫేస్బుక్ ప్రొఫైల్లో మీరు ఎక్కడో చోట నన్ను అలా ప్రమోట్ చేస్తూ ఉండాలి మీరు. మరి మీ పర్ఫార్మెన్స్ని బట్టి నేను శాలరీ నెలకు ₹2, ₹3 పెంచుకుంటూ వెళ్తాను అని ఈ నలుగురితో నేను మాట్లాడాను. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్, హనీ జాన్సన్ గారు, పీటర్ పుట్ట గారు, ఏకేడబ్ల్యూసీ అనిల్ కుమార్ గారు. అయితే వీళ్ళు నిన్ననే అపాయింట్ అయ్యారు నా దగ్గర. నిన్ననే అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చానో లేదో పాపం ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేసి పెట్టుకున్నారు పాపం మన వాళ్ళందరూ కూడా. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేసుకున్నటువంటి వీళ్ళు నిన్న రాత్రి 8:30 నుంచి డ్యూటీలోకి జాయిన్ అయ్యారు, వర్క్ స్టార్ట్ చేశారు. ఎంత అద్భుతమైన వర్క్ చేశారంటే దీనంతటికీ నిజంగా క్రెడిట్ గోస్ టు ఏకేడబ్ల్యూసీ అనిల్ కుమార్ అన్న గారికే. ఆయనకే కంప్లీట్ క్రెడిట్ పోతుంది, ఎందుకంటే చాలా కష్టపడ్డాడు. దాదాపుగా నా ఆడియో లీక్స్ అన్నీ బయటకు తీసి, తర్వాత వైజాగ్లోకి సంబంధించిన ఒక ఆడియో కాల్ బయటకు తీయటం, తర్వాత నేను మొన్న వైజాగ్లో ఉన్నప్పుడు 3 రోజులు గంట 3 గంటలు నేను లైవ్లో మాట్లాడిన ఇంట్లోంచి కొన్ని క్లిప్స్ కట్ చేయటం, అలాగే ఇంకా చాలా దాదాపుగా ఈ వర్క్ చేయడానికి 2 రోజులు పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే నేను కూడా ఒక ఎడిటర్ని నేను యానిమేషన్ ఇంజనీరింగ్ చేశాను. నేను ఒక ఎడిటర్ని కాబట్టి నాకు తెలుసు 2 రోజులు లేనిది అంత కష్టం, అంత ఈజీగా అవుట్పుట్ రాదు. నిన్న 8:30 to 10:30 లైవ్ ఇచ్చారు వీళ్ళు ఓబీసీసీలో, అలాగే పీటర్ పుట్ట గారి ఛానల్లో, ఏకేడబ్ల్యూసీ అనిల్ కుమార్ గారి ఛానల్లో, దాదాపు 4-5 ఛానల్లో ఒకటే టైంలో లైవ్ రన్ అయింది. నిజంగా అనిల్ కుమార్ గారికి, ఏకేడబ్ల్యూసీ అనిల్ కుమార్ గారికి నా హృదయపూర్వక వందనాలన్నా. మీరు పెట్టిన ఎఫర్ట్ చాలా మంచి ఎఫర్ట్ పెట్టారు. మీరు చాలా గ్రౌండ్ వర్క్ చేస్తారు. మిమ్మల్ని నేను నమ్మలేదు నా కోసం కష్టపడతారన్నప్పుడు, కానీ ఈరోజు నేను నమ్ముతున్నాను మిమ్మల్ని. ఖచ్చితంగా మీ పర్ఫార్మెన్స్ని నేను అప్రిషియేట్ చేయక తప్పదు. మీరు నిన్న 3 గంటల సేపు నా కోసం మాట్లాడినటువంటి, నన్ను ప్రమోట్ చేసినటువంటి తీరు విధానం నిజంగా నన్ను చాలా ఇంప్రెస్ చేశాయన్న. మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. పీటర్ పుట్ట గారు నిండు వందనాలు, ఏకేడబ్ల్యూసీ అనిల్ కుమార్ గారు నిండు వందనాలు మీకు, హనీ జాన్సన్ గారు మీకు నిండు వందనాలు, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు, జాన్ పాల్ గారు మీరు వీళ్ళందరికంటే సీనియర్ కాబట్టి మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు. మీరు నిత్యం, నేను మీకు ముందే చెప్పా, మీరు ఏ లైవ్ పెట్టినా అభినయ్ దర్శన్ ప్రస్తావన లేవనెత్తాలి అని మీకు ముందే చెప్పా. మీరు అన్నట్టుగానే చేస్తున్నారు. నచ్చారు మీరు, నాకు లైవ్ కూడా పెట్టారు. మీరు ఎప్పుడు లైవ్ పెట్టినా అభినయ్ దర్శన్ అటువంటి ప్రస్తావన తీసుకురండి. మీ పర్ఫార్మెన్స్ బాగుంది, మీ గ్రౌండ్ వర్క్ బాగా నచ్చింది నాకు, మీ ఎడిటింగ్ స్కిల్స్ కూడా బాగా నచ్చాయి నాకు, బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు, మీరు నాకు నచ్చారు. సో క్రైస్తవ సమాజమా, గుర్తించండి, వీళ్ళందరూ మన టీం. అభినయ్ దర్శన్కి వ్యతిరేకులు కాదు వీళ్ళు, గుర్తుపెట్టుకోండి. హనీ జాన్సన్ గారు కానీ, పీటర్ పుట్ట గారు కానీ, ఏకేడబ్ల్యూసీ అనిల్ కుమార్ గారు కానీ, లేదంటే మన జాన్ పాల్ గారు కానీ, వీళ్ళందరూ అభినయ్ దర్శన్కి, అజయ్కి వ్యతిరేకులు కాదు. మన వాళ్ళు, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వాళ్ళు. ఏదో నెలకు కొంచెం ₹75 ఇస్తామని ఆశపడి అన్న మా స్థాయిని మేము తగ్గించుకోకుండా, ఎందుకంటే మేమెప్పుడు ఇతరుల గురించి విమర్శకులమే కాబట్టి, విమర్శించటమే మా పని కాబట్టి, మిమ్మల్ని ఇప్పుడు సడన్గా ఎంకరేజ్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, పాజిటివ్గా మాట్లాడితే మా క్రెడిబిలిటీ పోతుంది, మాకు వాల్యూస్ పోతాయి, సమాజం మమ్మల్ని నమ్మదు అని మా స్టైల్లోనే మేము మిమ్మల్ని ప్రమోట్ చేస్తామన్నా కొంచెం మీరు ఫీల్ అవ్వద్దండి. ఏదైనా సరే మీరు అలా క్రైస్తవ సమాజంలో మీ పేరు నానుతూ ఉండేలాగా మేము చేస్తామన్నారు. సరేనా, వాళ్ళకు వదిలేసా. నిన్న 3 గంటల లైవ్ నేను చూసా. ఫ్యాంటాస్టిక్, అసలు ఫ్యాబులస్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఒక్కొక్కరు. నిజంగా నాకు వాళ్ళ పని తీరు బాగా నచ్చింది. చూసారా, క్రైస్తవ ప్రేమ, దేవుని ప్రేమ, క్రీస్తు ప్రభువుల వారి ప్రేమ ఎంత చక్కగా వాళ్ళు చూపిస్తున్నారంటే నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. వాళ్ళని గుర్తించండి. క్రైస్తవ సమాజమా, మీ అందరికీ చెప్తున్నాను, ఎవరు కూడా హనీ జాన్సన్ గారిని, పీటర్ పుట్ట గారిని, ఏకేడబ్ల్యూసీ అనిల్ కుమార్ గారిని, జాన్ పాల్ గారిని తిడితే నేను ఊరుకోను. వాళ్ళు మన వాళ్ళు, వాళ్ళు మన కోసం పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళు మనల్ని పైకి తీసుకురావటానికే పునాది కడుతున్నటువంటి వాళ్ళు. వీళ్ళనొక్కరు కూడా నెగిటివ్ కామెంట్ పెట్టద్దు వీళ్ళ కోసం.
వీళ్ళని ఎవరు తప్పుగా మాట్లాడొద్దు, వీళ్ళని ఎవరు తక్కువ చేసి మాట్లాడొద్దు. అభినయ్ దర్శన్, అజయ్ కంటే కూడా ముందున్నటువంటి క్రైస్తవ నాయకులు ఈరోజు వీళ్ళు. కాకపోతే కాస్తంత వెనకబడ్డారు. ఎందుకంటే ఈరోజు ఫ్రెష్ ఎనర్జీ కోసం చూస్తున్నటువంటి క్రైస్తవ సమాజంకి ఒక అభినయ్ దర్శన్, ఒక అజయ్ బాబు నిలబడేసరికి పాపం పాత నీరుని మర్చిపోయారు క్రైస్తవ సమాజం. ఏదేమైనా వీళ్ళని కూడా గుర్తించండి, వీళ్ళని కూడా కాస్త గుర్తించండి. ఎందుకంటే మాకంటే ముందున్న నాయకులు, మాకంటే గొప్ప పోరాటాలు పోరాడారు. ఈరోజు ఏదో పాపం స్థితి బాగాలేక, పరిస్థితి సరిలేక మన దగ్గర పని చేయటానికి, మనల్ని ప్రమోట్ చేయడానికి వచ్చారు. దేవుని ప్రేమను బట్టి మనం కాదనలేం కదా. ఏదో వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళు మనకు హెల్ప్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, మనల్ని ప్రమోట్ చేస్తున్నారు, సిపిఎఫ్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి ఈ నలుగురికి కూడా నేను శాలరీ ఇస్తున్నాను. ఎవ్రీ మంత్ 75 రూపీస్ శాలరీ వీళ్ళకి ఫిక్స్ చేశాను. వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి రానున్న రోజుల్లో 100 రూపీస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మీరు చాలా చక్కగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. మీరు ఇలాగే ఒక అభినయ దర్శన్ కోసమే కాదు, ఇంకో కొంతమంది కోసం కూడా మీరు వర్క్ చేయండి. అజయ్ బాబు ఉన్నాడు, ఆయన కోసం కూడా వర్క్ చేయండి. ఆయన కూడా శాలరీ ఇస్తాడు మీకు కొంత. మీరు ఇలాగే వర్క్ చేయండి. మీ వర్కింగ్ స్టైల్, మీ పర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చాయి అన్న. ఇలాగే కొనసాగించండి. ఇంకా ఎవరు కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దు, వీళ్ళకి తప్పుగా మాట్లాడద్దు. వీళ్ళు కూడా మన వాళ్ళే, కాకపోతే వ్యతిరేకంగా మనల్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఏదేమైనా ప్రమోషనే కదా. మీరు ఆలోచించండి, క్రైస్తవ సమాజమా, ఎంత డబ్బులు ఇస్తే మన పేరు, మన ఫోటోలు పెట్టుకొని ఈరోజు ప్రమోషన్లు చేస్తే బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెట్టాలి. అలాంటిది కేవలం నెలకు 75 రూపాయలు తీసుకొని మన కోసం 3 గంటల సేపు లైవ్ పెట్టి, నిన్న అంత డిస్కషన్ పెట్టి మన పేరు ఈరోజు అభినయ్ దర్శన్ అంటే ఎక్కడో అక్కడక్కడ కొంతమందికి తెలియని వాళ్ళు ఉన్నారు. చాలామంది తెలియని వాళ్ళకు కూడా మన టీం, మన స్టాఫ్, మన న్యూ ఎంప్లాయీస్, మన కొత్త జీతగాళ్ళు ఈరోజు అభినయ్ దర్శన్ ఇంకొంతమందికి పరిచయం చేస్తున్నారు. ఏదేమైనా వీళ్ళు చేస్తుంది మన మంచికే, అది గుర్తించాలి. మనం ప్రతిదీ తప్పుగా అర్థం చేసుకుని మనం చూసే కోణం బట్టి ఉంటుంది. వీళ్ళు మన వాళ్ళు, మన మంచి కోసం పనిచేస్తున్న వాళ్ళు, మనల్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళు. సిపిఎఫ్లో వీళ్ళు కూడా ఒక స్టాఫే, వీళ్ళు కూడా ఎంప్లాయీస్, ప్రమోటింగ్ టీంలో ఉన్నారు వీళ్ళందరూ కూడా. సో ఎప్పుడు మర్చిపోద్దండి, హనీ జాన్సన్ గారి కొరకు, పీటర్ పుట్ట గారి కొరకు, ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్ గారి కొరకు, అలాగే జాన్ పాల్ గారి కొరకు మనం ఎప్పుడు ప్రార్థన చేద్దాం. మంచి ఐడియాస్ రావాలని, ఒక న్యూ క్రియేటివిటీ థాట్స్తో వాళ్ళు రానున్న రోజుల్లో నన్ను ప్రమోట్ చేయాలని, అలాగే వాళ్ళకి మంచి ఆరోగ్యం ఉండాలని ప్రార్థన చేద్దాం. మనం వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రేమను బట్టి ఈరోజు మన దగ్గర వర్క్ చేస్తున్నారు. మనం కూడా దేవుని ప్రేమను బట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. తప్పుగా అనుకోవద్దు. చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు, అన్న మీరు కౌంటర్ ఇవ్వండి అన్న మీరు వాళ్ళ కోసం మాట్లాడతాం. మీరు తెలియదురా మీకు, ఎందుకంటే వీళ్ళు మన వాళ్ళే, మన కోసం పనిచేస్తున్న వాళ్ళు. ఎవరు కౌంటర్ ఇవ్వమనద్దు. నేను ఎప్పుడూ కూడా వీళ్ళ కౌంటర్ ఇవ్వను, ఎందుకంటే వీళ్ళు మన వాళ్ళు, నా కోసం పనిచేస్తున్న నా మనుషులు, అభినయ్ దర్శన్ మనుషులు. వీళ్ళని ఎవరన్నా ఏమనంటే నేను ఊరుకోను. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులకి, సేవకులకి అండగా మేము ఉంటున్నాం. అలాగే ఇప్పటి నుంచి నా టీం మెంబర్స్, నా స్టాఫ్, నా ప్రమోటింగ్ టీం అయినటువంటి హనీ జాన్సన్ గారికి, ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్ గారికి, పీటర్ పుట్ట గారికి, జాన్ పాల్ గారికి ఏమైనా ఇబ్బంది కలిగినా మేముంటాం, మేము వాళ్ళకి అండగా ఉంటాం. వాళ్ళ మీదికి రావాలంటే ముందు అభినయ్ దర్శన్ని దాటుకొని రావాలి. ముందే చెప్తున్నా, వాళ్ళని ఎవ్వరు ఏమంటానికి వీల్లేదు. ఒక్క మాట వాళ్ళని తక్కువగా మాట్లాడినా, తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను. వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు, వాళ్ళు నాకంటే అనుభవంలో పెద్దవాళ్ళు, జ్ఞానంలో పెద్దవాళ్ళు, అన్నింటిలో పెద్దవాళ్ళే. కాకపోతే పరిస్థితులు బాగాలేక ఈరోజు కాస్త వెనకబడ్డారు, మేము ముందుకు వచ్చాం. అది దేవుని చిత్తం, అది మనం ఏం చేయలేం కదా. ఈరోజు దేవుడు మమ్మల్ని ఒక మెట్టు పైకి తీసుకెళ్ళాడు. కొంచెం బాధ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు నిన్నలేక మన వచ్చి పైకి వెళ్ళిపోయారని కొంచెం బాధ ఉంటుందిలే. ఇప్పుడు ఆ బాధ ఉంటుంది, కానీ ఏదేమైనా మనతో పని చేస్తున్నారు కదా. ఈ రోజున అర్థం చేసుకున్నారు, ఇంకా వీళ్ళ స్థాయి మనం దాటలేము. కొత్త వాళ్ళని కావాలని కోరుకుంటున్నారు క్రైస్తవులు. ఇక మనం వీళ్ళని దాటలేము, మనం పాతోళం అయిపోయాము అని అర్థమైంది. ఏమి చేయలేక ఈరోజు మనతో చేతులు కలిపి మనతో పని చేస్తున్నారు. కాబట్టి అన్న కౌంటర్ ఇవ్వండి అన్న, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారన్న అలా అనొద్దు. వాళ్ళు మన కోసం పనిచేస్తున్న మన స్టాఫ్. గుర్తుపెట్టుకోండి, సిపిఎఫ్ స్టాఫ్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఎక్కడ కనిపించినా ప్రేమగా పలకరించండి, ప్రేమగా మాట్లాడండి. ఓకేనా అన్న? హనీ జాన్సన్ గారు, ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్ గారు, పీటర్ పుట్ట గారు, జాన్ పాల్ గారు, మీకు మరొక ప్రాజెక్ట్ ఇస్తున్నాను నేను. ఈ నెల 30వ తారీఖున
ఈ గుర్తుపెట్టుకోండి, ఈ నెల 30వ తారీఖున మన గుంటకల్, అనంతపురం జిల్లా గుంటకల్లో ఈ నెల 30వ తారీఖు సాయంకాలం 6 గంటలకు గుంటకల్ క్రైస్తవ రాజకీయ అవగాహన సదస్సు ఉంది. దాదాపుగా 1500 మంది జనం వస్తారు. పాస్టర్స్ కూడా 200 మంది వస్తారు. సో మీ స్థాయిలో, మీ స్టైల్లో మీరు ఈ కార్యక్రమం ప్రమోట్ చేయాలి. చక్కగా ప్రమోట్ చేయాలని చెప్తున్నా. మీరు ప్రమోట్ చేయకపోతే మాత్రం నేను మీకు శాలరీస్ ఇవ్వను, ముందే చెప్తున్నా. గుంటకల్లో ఈ నెల 30వ తారీఖు మీటింగ్ ఉంది. దానికి ఫినాన్షియల్ సపోర్ట్ కావాలి. ఒక మీటింగ్ 2 లక్షలు అవుతుంది, మీకు తెలుసు కదా విషయము. ఈ మీటింగ్కి 2 లక్షలు ఖర్చు అవుతుంది. మనకు సపోర్ట్ కావాలి, ఎందుకంటే మనం ఒక్కరి ముందుకు తీసుకెళ్ళలేం దీన్ని. కాబట్టి ఫినాన్షియల్ సపోర్ట్ కావాలి. సిపిఎఫ్ మెంబర్స్ నుంచి, క్రైస్తవ సమాజం నుంచి ఫినాన్షియల్ సపోర్ట్ కావాలి. సో మీరు కూడా దీన్ని ప్రమోట్ చేయండి మీ స్టైల్లోనే, ఓకే. ఏదైనా మనకు సపోర్ట్ కావాలి. రెండవది, జూలై 10వ తారీఖున కరీంనగర్ క్రైస్తవ రాజకీయ అవగాహన సదస్సు జూలై 10వ తారీఖు సాయంకాలం 6 గంటలకు ఉంది. దాదాపుగా 3000 మంది జనం వస్తారు. దాదాపుగా 500 మంది పాస్టర్లు అటెండ్ అవ్వబోతున్నారు. సో ఆ మీటింగ్ కోసం కూడా ప్రార్థన చేయండి, ఎందుకంటే ఆ మీటింగ్ కూడా 2 lakhs ఖర్చు అవుతుంది. కాబట్టి మనకు సపోర్ట్ కావాలి, ఫండ్ కావాలి, మనకు సపోర్టర్స్ రావాలి. సిపిఎఫ్ మెంబర్స్ కానీ, సిఎండిఎఫ్ మెంబర్స్ కానీ, లేదంటే మీ సైడ్ నుంచి, మీ అభిమానుల నుంచి కూడా మీరు సపోర్ట్ అడగండి, తప్పులేదు, అడగండి. మనసులో బాధ ఉంటుందిలే, అది అలా దిగమింగుకొని నా కోసం వర్క్ చేస్తున్నారు కదా మీరు ఇప్పుడు. సో మన గుంటకల్ మీటింగ్ ఈ నెల 30వ తారీఖు మీటింగ్కి ఒక 2 లక్షలు కావాలి. జూలై 10వ తారీఖు జరగబోతున్నటువంటి కరీంనగర్ మీటింగ్కి ఒక 2 లక్షలు కావాలి. టోటల్ 4 lakhs కావాలి. ఏదేమైనా ప్రార్థన చేస్తున్నాం, మీరు ప్రార్థన చేయండి. సహకరించాలి అనుకున్న వాళ్ళు సహకరించండి, ప్రోత్సహించండి ఆర్థికంగా. ఈ సిపిఎఫ్ ముందుకెళ్ళాలంటే, ఒక సిఎండిఎఫ్ ముందుకెళ్ళాలంటే, ఒక అభినయ్, ఒక అజయ్ ఇద్దరు కలిసి చేపనెట్టినటువంటి ఈ రాజకీయ అవగాహన సదస్సు క్రైస్తవుల కొరకు ఇది చాలా మంచి రెస్పాన్స్ తీసుకుని వస్తుంది. అన్నట్టు మర్చిపోయిన ఒక విషయం చెప్పటం, హనీ జాన్సన్ గారు నైట్ ఒక మాట స్లిప్ అయ్యారు. వాళ్ళు పెడుతున్న మీటింగ్లో ఆంధ్ర నుంచి తెలంగాణ వరకు అన్నీ ఆపుతూ అన్నారు. ఆపుకుంటూ వస్తున్నాం ప్రతి మీటింగ్ కూడా అన్నారు. అన్న ఎక్కడ ఆగలేదు, మీరు నన్ను అడగండి, మీరు మాట్లాడే ముందు నా దగ్గర డీటెయిల్ తీసుకోండి, క్లారిటీ తీసుకోండి. కడప విజయవంతంగా జరిగింది, హాల్ ప్యాక్ అయిపోయింది. ఖమ్మం హాల్ ప్యాక్ అయిపోయింది, విజయవంతంగా జరిగింది. హైదరాబాద్ ఒక పాంప్లెట్ పంచలేదు, ఒక ఇన్విటేషన్ కార్డు పంచలేదు, ఓన్లీ సోషల్ మీడియాలో పబ్లిష్ చేశాం. హాల్ హరిహర కళాభవన్ ప్యాక్ అయిపోయింది. 4వది వైజాగ్ మీటింగ్ ఎవరు ఆపలేదు. మేమే కొన్ని ఇబ్బందికర పరిస్థితులను బట్టి పోస్ట్పోన్ చేసుకుంటున్నామన్నా అని చెప్పి ఎంఏ పాల్ గారి అబ్బాయి అనిల్ పాల్ గారితో, అన్న మేము ఒక 1 month తర్వాత ప్లాన్ చేస్తామన్న మీటింగు, మీరేమనుకోవద్దండి, మీరు చాలా సపోర్ట్ చేశారు మాకు, కాకపోతే ఒక 1 month తర్వాత ప్లాన్ చేసుకుంటాము అని చెప్పి నేను అజయ్ క్లియర్గా అన్నకి, అనిల్ పాల్ అన్నకి చెప్పాం. ఇది కొంతమంది ఆ క్రెడిట్ తీసుకుంటున్నారు, మేము ఆపేసాం, మేము నిలబెట్టేసాం అని అబద్ధాలు అవన్నీ కూడా. సో హనీ జాన్సన్ గారు, మీరు తెలుసుకొని మాట్లాడండి నా గురించి, ఓకేనా. మీకు తెలుసు అన్ని విషయాలు, కొన్ని నన్ను అడగకుండా మాట్లాడేయటం అనేది నాకు నచ్చట్లేదు మీ పద్ధతి. మీకు శాలరీ కట్ చేస్తాను, జాగ్రత్త. సో మీటింగ్స్ అన్నీ జరిగాయి, ఒక వైజాగ్ మీటింగే ఆపేసాం, పోస్ట్పోన్ చేసాం, ఆపలా. ఆగస్టులో వైజాగ్కి వస్తున్నాం, అక్కడ హనీ జాన్సన్ గారే మనకు సపోర్ట్ చేస్తారు వైజాగ్ మీటింగ్కి నెక్స్ట్ ఆగస్టులో. కాబట్టి ఇప్పుడు 30వ తారీఖు గుంటకల్లో మీటింగ్ ఉంది, జూలై 10వ తారీఖు కరీంనగర్లో మీటింగ్ ఉంది. ఈ 2 మీటింగ్లు విజయవంతం జరగాలని ప్రార్థన చేయండి. అలాగే మన స్టాఫ్, మన ప్రమోటింగ్ టీం, ఆ 4 కొరకు కూడా మీ వ్యక్తిగతంగా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.